ప్రైజ్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క అంశమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతమా నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకెంతో భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రభు సేవకునిగా నేను ముందే చెప్పినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని సుదీర్ఘకాలం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎన్నెన్నో విలువైన విషయాలు మా ఈ ఛానల్ ద్వారా ఈ అంశానికి సంబంధించిన విషయాలను మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సందేశాన్ని ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 15లో రాయబడినటువంటి ఆ సువార్త ఆ ఒక వచన భాగాన్ని మనం చదువుకొని ఈ దినాన్ని క్రైస్తవ్యము మతమా నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశంలో ఉన్నటువంటి ఆయా విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఈ వచ్చిన ఈ భాగములో యేసు ప్రభువారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలుగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఆ మాటలు నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా, నరక కుమారునిగా చేదురు అని యేసు ప్రభువారు పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో శాస్త్రుల గురించి మనం తెలుసుకుని ఉన్నాం. అదేవిధముగా పరిసయ్యుల గురించి కొన్ని విషయాలు మాత్రమే మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ అంశానికి సంబంధించిన ఈ ధ్యానంలో ప్రియా దేవుని బిడ్డలారా, పరిసయ్యులకు సంబంధించిన మిగతా విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మత్తయి సువార్త 23:2లో వ్రాయబడినట్లు పరిసయ్యులు కూడా మోసే పీఠమందు కూర్చుడు వారు అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మోసే స్థానంలో అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో వారు మోషేకు వారసులుగా ఎంచబడ్డారని అర్థమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. వీరు యూదుల తెగలలో ఒక ముఖ్యమైనటువంటి తెగవారై ఉండిరి. అంతేకాదు వీరు బబులోను చెరకు తరువాత ఉద్భవించిన వారిగా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. బబులోను యొక్క చెరకు తరువాత వీరు మరి ఉద్భవించిన వారిగా వచ్చిన వారిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. వీరు అన్యుల నుండి కేవలము ప్రత్యేకముగా నుండి యూదా దేశమును రక్షింప జూచువారిగా పరిసయ్యులను మనం చూస్తూ ఉంటాం. అంటే పరిసయ్యుల యొక్క జీవిత విధానము అన్యులకు మరి భిన్నముగా ప్రత్యేకముగా మనం చూస్తుంటాం. వీరి యొక్క ముఖ్య గురి ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా దేశమును రక్షించు ఆ పనిలో ఉండేటటువంటి వారిగా పరిసయ్యులను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు పరిసయ్యులు యూదా మత ఆచారముల యందు నిష్ఠపరులై యుండిరి అని చరిత్ర విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో 6,000 మంది పరిసయ్యులు ఉండినట్లు లెక్కించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ పరిసయ్యులు యూదా మతమందు మిగుల అభిమానము గలవారు మాత్రమే గాక తమ శాఖలోని పెద్దల పారంపర్యములను, పునరుద్ధానమును, దూతలను, రాబోవు న్యాయ తీర్పులను నమ్ముటను పరిసయ్యుల్లో మనం చూడగలం. ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 8లో మనం చూస్తుంటాం. అయితే ఇట్టి బోధలు వారి బోధల్లో ముఖ్యమైనవి కావు. ఈ విషయాలు గమనించండి. వారు బోధించేటటువంటి బోధల్లో మరి పునరుద్ధానానికి ఎక్కువ ప్రాముఖ్యత మనకు కనబడదు. దూతలు, అదేవిధంగా రాబో తీర్పుకు సంబంధించిన ఈ విషయాలకు సంబంధించిన బోధలు ఎక్కువ మనకి కనబడవు. వీటికి అంత ప్రాముఖ్యతను వారి బోధలు ఇచ్చిన వారిగా పరిసయ్యులు మనకి కనబడరు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. వారు ఎక్కువ భోజన పానాదుల విషయమును, అంటూ విషయమును, అనేక ఆచారములను ఆచరించిన వారిగా
ఈ పరిచయులను మనం చూస్తుంటాం. వాటికి ప్రాముఖ్యతను ఇచ్చివారిగా పరిచయలను చూస్తుంటాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 3 వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆనాడే కాదు, నేటి దినాల్లో కూడా ఆచారములను అనుసరించు ప్రభు సేవకులను మనం చూస్తూ ఉంటాం. మరి ఆచారాలను ప్రోత్సహించు ప్రభు సేవకులను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే మరి ఇలా చేసేవారు కూడా పరిసయ్యుల యొక్క శాఖకు వారు చెందినవారే. ఈ విషయాన్ని గమనించండి. మరి ప్రభు సేవకులమని మేము చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రభు సేవకులైతే ప్రభువుని అనుసరించి ప్రభు యొక్క మాట ప్రకారంగా ప్రభు విధానంలో వారు పరిచయలో ముందుకెళ్తూ ఉంటారు. అంటే ఆచారాలకు అంత ప్రాముఖ్యతను ఎవరు? ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ పరిసయ్యుల యొక్క వారి యొక్క విధానాల్లో వారు వెళ్తూ ఉన్నారు కనుక పరిసయ్యుల వలె ఆచారాలకు ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా ఆచారాలను ప్రోత్సహించు ప్రభు సేవకుల నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారు చాలామంది మేము ప్రభు సేవకులు అని చెప్తూ ఉన్నప్పుడు వారికి మరి ఆ ప్రభు సేవకులుగా ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం కన్నా వారు పరిసయ్యుల జాబితాలో పరిసయ్యుల యొక్క విధానాల్లో వారు ఉన్నారని గుర్తించి అలాంటి బోధలకి దూరంగా ఉంటూ ప్రభు యొక్క ఆ ఒక వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్యానుసారమైన విషయాలు బోధించేటటువంటి ఆ ఒక సేవకులకు, ఆ బోధలకు, ఆ సంఘాలకు ప్రాముఖ్యతనిచ్చి క్రీస్తులో నమ్మకంగా వెళ్ళాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ పరిసయ్యులు మొదట దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చినను కాలక్రమేణా బయట ఆచారములకే ప్రాముఖ్యతను ఇచ్చేవారిగా ఉండుటను వారి యొక్క బోధలలోను వారి క్రియలలోను మనం చూడగలం. మొదట వీరు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చారంట? దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చేవారిగానే వారి యొక్క ఆ సేవా విధానాల్లో వారు ఉంటూ ఉండేవారంట. కాలక్రమేణా వారు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారంటే వారి బోధలలో మరి ఆ ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చిన వారిగా, వారి క్రియలలో కూడా ఆచారములకు ప్రాముఖ్యత ఇచ్చిన వారిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నిజమే, చాలామంది మొదట వాక్యానుసారమైన బోధ, ఆత్మబోధతో మంచి దర్శనము, మంచి అభిషేకముతో మరి మంచి ఆ ఒక రెట్టింపు అభిషేకంతో బలమైనటువంటి వాక్యాన్ని బోధించి వాక్యానుసారమైనటువంటి పునాదిని వేసి దాని మీద ఆత్మలను కట్టేటటువంటి దర్శనములో ముందుకు వెళ్తూ కాలక్రమేణా మరి ఆ బోధ అంతా పక్కకి వెళ్ళిపోయి ఆచారాలకు ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఈ పరిచయుల వలె అనేక సేవకులు నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఆచారాలను బోధించువారిగా, ఆచారాలను ప్రోత్సహించువారిగా, ఆచారాలను సమర్థించువారిగా మరి ఆచారాలను మన బోధలలో, మన క్రియలలో చూపించేటటువంటి ప్రభు సేవకులుగా మనం ఉండకూడదని ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క వివరణ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వీరు ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క నీతిని, న్యాయములను అంతేకాకుండా కనికరమును, విశ్వాసమును మరి ప్రక్కన పెట్టిన వారిగా పరిచయులను మనం చూస్తూ ఉంటాం. అంటే విడిచిపెట్టిన వారిగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈ విషయాలని యేసు ప్రభువారు పరిచయులను, శాస్త్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23లో మనం చూస్తూ ఉంటాం. ఇగో మీరు మరి ఆ దేవుని యొక్క నీతికి, న్యాయాలకు, కనికరమునకు, విశ్వాసానికి ప్రాముఖ్యతను మరి ఈయన వారిగా మీరున్నారు, తప్పక వాటికి ప్రాముఖ్యతను మీరు ఇవ్వాలని ప్రభు చెప్పినట్లు మనం చూస్తుంటాం. అంతేకాదు అన్నిటిలో 10వ వంతు కూడా మానక మరి చేసేవారిగా మీరు ఉండాలని కూడా ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక అక్కడ మనం చూస్తుంటాం ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని మానక వీటిని చేయండి అని యేసు ప్రభు వారు చెప్పినట్లు మత్తయి సువార్త 23:23లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు కాలంలో ఈ పరిచయుల్లో ఎక్కువ శాతం లేక అధిక శాతం స్వనీతి పరులను మతవేషము ధరించిన వారిగా ఈ పరిచయులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20, అదేవిధంగా 16వ అధ్యాయము 6 నుండి 12 వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లోనూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 39 వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నేటి దినాల్లో కూడా దేవుని నీతిని అనుసరించి కలిగి ఉండే నీతిపరులు తక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. మరి
ఈ పరిసయ్యుల వలె స్వనీతి పరులను ఎక్కువగా మనం నేటి దినాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క నీతిని బోధించువారు మరి తక్కువగా మరి మనకు కనబడుతూ ఉంటారు. సొంత నీతిని చెప్పువారు, బోధించువారు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వీరందరూ కూడా ఏ జాబితాలోకి వస్తారంటే పరిసయ్యుల జాబితాలోనికే వారు వస్తూ ఉంటారు. వారు ప్రభు సేవకులను చెప్పుకోవచ్చు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏ జాబితాలోకి వస్తారంటే పరిసయ్యుల జాబితాలోనికి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిసయ్యుల వలె స్వనీతి పరులుగా సొంత నీతికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి దేవుని యొక్క నీతిని ఉన్నట్లు బోధించలేని వారిగా వారు ఉండుటను బట్టి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ స్వనీతిని ఆధారము చేసుకొని, సొంత మాటలను ఆధారము చేసుకొని ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారి యొక్క నీతి ఎలా ఉంటుందంటే మురికి గుడ్డ లాంటిది అని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 64:6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్వనీతి ప్రియా దేవుని బిడ్డలారా ప్రపంచ దేశాల్లో మత పిచ్చి గల మత సంబంధాలలోనూ అదేవిధముగా మతోన్మాదుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే గంటకొక చట్టమును తయారు చేస్తూ ప్రజలను క్రూరంగా హింసించుచు ప్రియా దేవుని బిడ్డలారా మనిషికి ఉన్నటువంటి మంచి విలువగల స్వేచ్ఛను సంహరించువారిగా దాన్ని మరి హరించిపోయేటట్లు చేసేవారిగా ప్రియా దేవుని బిడ్డలారా ఇది కూడా మత వేషములో వారు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అంటే పరిసయ్యుల వలె స్వనీతికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు. దేవుని యొక్క నీతిని ప్రక్కన పెట్టి స్వనీతికి ప్రాముఖ్యతనిచ్చేవారే నేటి దినాల్లో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతమని ముసుగులో వారు ఏం చేస్తున్నారంటే బహు క్రూరులుగా రకరకాల చట్టాలను తీసుకుని వచ్చి మరి మనుషులకి లేక మానవాళికి ఉన్నటువంటి ఆ ఒక ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఉన్నటువంటి ఆ ఒక మనిషికి ఉన్నటువంటి మంచి ఆ ఒక విలువగల స్వేచ్ఛను మరి సంహరించువారిగా హరింపచేవారిగా వారిని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే వివరముగా ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ తెలుసుకోవడం జరుగుతుందంటే ఈ యొక్క మతము మరి ఏ విధముగా వచ్చింది, అసలు ఈ మతాన్ని మరి స్థాపించిన వారు ఏర్పరిచిన వారు ఎవరై ఉన్నారో తెలుసుకుని ప్రయత్నాల్లోనే ఏ ఉద్దేశాలతో, ఏ కారణాలతో, ఏ స్వలాభాలతో ఈ మతం అనేటటువంటి దాన్ని ఎవరు తయారు చేశారో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత లోతుకు మనం వెళ్తున్నప్పుడు పరిసయ్యులు ఇతరులను తృణీకరించుటను వీరి యొక్క వేషధారణను ప్రభువు గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం. పరిసయ్యులు ఉన్నటువంటి ఇంకొక బలహీనత ఏంటంటే వారు ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వారే గొప్ప నీతిపరుల వలె మరి ఆ ఒక మనుషులకు చూపించుకునేటటువంటి వ్యక్తిత్వాలు వారు కలిగి ఉంటూ ఉంటారు. దీన్ని యేసు ప్రభువు వారు గద్దించినట్లు, ఖండించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసు ప్రభువారు ఎప్పుడైతే వీరి క్రియలను ప్రియా దేవుని బిడ్డలారా వీరి క్రియలను బట్టి వీరి బోధలను బట్టి గద్దిస్తూ ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక గద్దింపులను బట్టి, ఆ ఖండింపులను బట్టి మరి ఆ యేసు ప్రభువు మీద కూడా వీరు పగబట్టిన వారిగా యేసు ప్రభు కాలంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వీరి యొక్క తప్పులను మరి ఎత్తి చూపుతూ వాటిని సరిచేసుకోమని చెప్పుటను బట్టి వారు యేసుక్రీస్తుకి విరోధులుగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభు కాలములో యేసు ప్రభు వారు వీరి యొక్క తప్పులను ఖండించుటను బట్టి, గద్దించుటను బట్టి ఈ పరిసయ్యుల్లో ఎక్కువ శాతం యేసు ప్రభుకి విరోధులుగా మారిన వారిని మనం చూస్తుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 47 నుండి 57 వరకు వ్రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యుల్లో అసూయ పరులు ఉన్నట్లు యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ సువార్త భాగంలో వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు కాలము నాటి ఈ పరిసయ్యులు ఎంత ప్రమాదకరమైన వారంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి మీద అనేకమైన నేరములు మోపువారిగా ఉండడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని సంహరించుటకు సభను సమకూర్చిన వారిగా వీరిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆయన మరణించి తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమాధికి కట్టుదిట్టమైనటువంటి భద్రత చేయవలనని యోధా గవర్నర్ అయినటువంటి పిలాతును కోరిన వారిగా ఈ పరిచర్యలను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుకి ఆనాడు బద్ధ శత్రువులు, విరోధులు, వ్యతిరేకులై ఉన్నారు ఈ పరిచర్యలు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత. ఆయన తిరిగి లేవడం వీరికి ఇష్టము లేదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఒకవేళ ఆయన శిష్యులే వచ్చి యేసు ప్రభు వారిని ఎత్తుకొని పోతారేమో అనే రకరకాల ఆలోచనలతో యేసు ప్రభు ఆ సమాధి దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించిన వారిగా మరి యొక్క పరిచర్యలను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యేసు ప్రభు వారైతే చెప్పారు, నేను మరణించి 3వ దినాన్ని తిరిగి సజీవునిగా తిరిగి లేస్తానని. గనుక ఏదో రకంగా అక్కడ పరిస్థితులను ఆయన లేవలేదు, ఆయన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారనే రీతిలో రకరకాలుగా రకరకాల విషయాలను విశ్వప్రచారాలు చేయడానికి రకరకాల ఆలోచనలు, రకరకాల మార్గాలను మరి యేసుక్రీస్తు ప్రభువారికి విరోధముగా వ్యతిరేకముగా వీరు తలంచి మరి ఎంచుకున్న వారిగా ఆ విధముగానే ఆ విధమైనటువంటి పనులలో నిమగ్నమై పనిచేయవారిగా ఈ పరిచర్యలను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. వీరు ఎక్కువగా యేసు ప్రభుకి ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారితో చేతులు కలిపేవారుగాను అంతేకాకుండా అధికారంలో ఉన్న వారితో సత్సంబంధాలు కలిగి వారి ద్వారా యేసుకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయవారిగా పరిచర్యలను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 34, 9వ అధ్యాయం 13, అదేవిధంగా మార్కు సువార్త 2వ అధ్యాయం 24, మరి మార్కు సువార్త 3వ అధ్యాయం 6లో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1, లూకా సువార్త 15వ అధ్యాయం 2లో, యోహాను సువార్త 7వ అధ్యాయం 32, అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 47, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3లో, అదేవిధంగా మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ సువార్త వచ్చిన భాగంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ సువార్త వచ్చిన భాగంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ సువార్త వచ్చిన భాగంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా 3వ సువార్త వచ్చిన భాగాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దయతో ఈ యొక్క వాక్య రిఫరెన్స్లన్నిటినీ మీరు చదివి తద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనే ఎంత ప్రయాసతో ఈ యొక్క మరి విషయాలన్నిటినీ, ఈ రిఫరెన్స్లన్నిటినీ మరి నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ వర్తమానాన్ని వినడమే కాకుండా వీక్షించడమే కాకుండా ఈ రెఫరెన్స్లు కూడా మీరు చూడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, మరికొంత లోతుగా ఈ విషయాలు మన ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలు మోసే ధర్మశాస్త్రమును మోయరాని బరువు గలదిగా వీరు మార్చిన వారిగా వీరిని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మోసే ధర్మశాస్త్రానికి ఇంకా ఆయా విషయాలను వీరేం చేశారంటే కలిపి అవి ఆచార సంబంధించినటువంటి, అంటే వీరి యొక్క స్వనీతిలోంచి పుట్టినవి వాటికి జోడించి ప్రియా దేవుని బిడ్డలారా అది ఇంకా బరువైనదిగా, భారమైనదిగా మార్చిన వారిగా ఈ పరిచర్యలను మనం చూడగలం. అంతేకాదు దానికి వీరికి సంబంధించిన రకరకాల సిద్ధాంతాలను కలిపిన వారిగా కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పరిచర్యలను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పాపాత్ములైనటువంటి మనుషులకు మోసే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల ద్వారా కఠినమైనటువంటి భాష్యాలు చెప్పడము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దానికి బోలుడని కట్టుబాట్లు విధులు కల్పించడం ద్వారా యూదుల మతనాయకులు దాన్ని మరింత దుర్భరముగా మరి మార్చినట్లు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే మరి యోధా ఆ మత నాయకులతో పరిచర్యలు కలిసి ఈ యొక్క బోధలను వారు మరి మనుషులు మోయలేని బరువైనవిగా మరి వాటిని వారు గైకొనలేనటువంటి రీతిలో, వాటిని అనుసరించలేనటువంటి రీతిలో వాటికి ఏవేవో కలిపి ఇంకా బరువైనవిగా మార్చిన వారిగా ఈ పరిచర్యలను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. నేటి దినాల్లో కూడా వాక్యం ఏం చెప్తుందో అది చెప్పేవారు తక్కువ.
వాక్యం ఏం చెప్తుందో అది చెప్పితే చక్కగా దేవునిలో ఎదుగుతారు, ఫలిస్తారు, స్థిరపడతారు, నమ్మకంగా ఉంటూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాక్యములో ఉన్న విషయాలకు మరనేకమైనటువంటి కలిపి దేవుని వాక్యాన్ని చెరిపేవారిగా, దేవుని వాక్యాన్ని పాడు చేసేవారిగా, దేవుని వాక్యం ఇతరులు వినేటప్పుడు మరి ఇంత ఇదిగా మేము బ్రతకాలి, ఇంత ఇదిగా మేము జీవించాలా, మేము మనుషులమే అనే రీతిలో మరి వారు విశ్వసించే ఆ విషయాలలో ముందుకు రాకుండా, ఒకవేళ విశ్వసించినా మరి దేవునిలో నమ్మకంగా బ్రతకలేనటువంటి పరిస్థితులకి కారణముగా ఈ పరిసయ్యులు యూదా మత పెద్దల యొక్క బోధలు ఆ ఒక మత బోధకుల యొక్క బోధలు మనకి కనబడుతుంటాయి. అంటే యూదా మత ఆ ఒక పెద్దలతో ఈ పరిసయ్యులు కలిసి ప్రియా దేవుని బిడ్డలారా ఆనాటి అనేకులను వారి యొక్క బోధల ద్వారా ఇబ్బందులకు గురి చేసిన వారిగా మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు మత్తయి సువార్త 23వ అధ్యాయం 5లో ఉన్నట్లు వారు ఏం చేసేవారంటే తమ రక్షరేకులను చెంగులను పెద్దవిగా చేయువారై ఉన్నారంటే ఎవరండి? ఈ పరిసయ్యులు. ప్రియా దేవుని బిడ్డలారా అంటే చిట్టి సంచులు ఆ రోజుల్లో యూదులు లేఖనాల్లోని వాక్యాలు రాసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టిన వాటిని నొసటికి లేక చేతికి కట్టుకునేవారు. నిర్గమకాండం 13:9, ద్వితీయోపదేశకాండం 6:8 మనం చూస్తూ ఉంటాం. అంటే చూడడానికి అవి తాయెత్తుల్లాగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇదే విధానాన్ని పరిసయ్యులు కూడా అనుసరించిన వారిగా మరి కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా గనుకనే యేసు ప్రభువారు వారికి కొన్ని విషయాలను ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి మత్తయి సువార్త 23:5లో తమ రక్షరైకులను చెంగులను పెద్దవిగా చేయువారై ఉన్నారని మరి పరిసయ్యులను ఉద్దేశించి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో దానికి సంబంధించినటువంటి వారు ఎలాగా ఏ పనులు వారు చేస్తూ ఉండేవారో మరి నేను మీకు తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా మరి పరిసయ్యుల వలె నేటి దినాల్లో కూడా ప్రభు సేవకులైన వారు టూ వీలర్ల మీద, కార్ల మీద రాస్తూ ఉంటారంటే యేసు నిన్ను ప్రేమించును, యేసు నిన్ను రక్షించును, యేసు నిన్ను స్వస్థపరచును అని వ్రాస్తూ ఉంటారు. కానీ వారి యొక్క కారు అయితే ఎంత వేగంగా ఉంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా చాలా వేగంగా డ్రైవ్ చేయడమే కాకుండా ట్రాఫిక్ యొక్క నిబంధనలకు విరోధముగా ప్రియా దేవుని బిడ్డలారా రాంగ్ రూటుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో వేగంగా మరి కారులు నడిపించేటటువంటి క్రైస్తవ సేవకులు ఉన్నారు, క్రైస్తవ విశ్వాసులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఒక దేవుని వాక్యాన్ని నువ్వు రాసినప్పుడు నీవు దేవుని ప్రజవని నలుగురికి తెలియపరచబడుతుంది కనుక నీ యొక్క ఆ ఒక ప్రయాణం మరి ఇతరులకు ఇబ్బందిగా, ఇతరులకు ప్రమాదకరంగా ఉండకుండా, ఇతరులకు మేలుకరంగా మరి 4 బళ్ళు అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాయనే ఆలోచనతో ఆ ప్రయాణమును ఆ వేగాన్ని లిమిట్లో మనం కొనసాగించుకుంటా అది మనకెంతైనా ఆశీర్వాదకరమని ప్రభు సేవకునికి తెలియపరుస్తున్నారు. మరికొంతమంది వారి గృహాలకు క్రీస్తే అధిపతి అని వాక్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇది క్రీస్తు పరిశుద్ధ గృహం అని వ్రాస్తూ ఉంటారు. కానీ ఆ గృహాలకు అపవాది అధిపతిగా, భార్య అధిపతిగా, పిల్లల అధిపతిగా ఉంటూ ఉంటారు. అంటే వారు చెప్పిందే అక్కడ వేదవాక్కుగా ఉంటూ ఉంటుంది. అక్కడ క్రీస్తు వాక్యానికి చోటు ఉండదు, క్రీస్తు మాటకి చోటు ఉండదు, విశ్వాస సేవకులకు సరైనటువంటి గౌరవం, రెస్పెక్ట్ కూడా ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ఇలాంటి పరిసయ్యుల వలె ఇలాంటి విధానాల్లో ఎవరైనా ఒకవేళ అనుసరిస్తూ మరి క్రీస్తుకు చోటీ లేని వారిగా ఉంటే పరిసయ్యుల మీదకి ఆనాడు ఏ రకమైనటువంటి దేవుని యొక్క తీర్పు రాబోతుందో శాస్త్రుల మీదకి ప్రభు ప్రకటించారో అలాంటి తీర్పులు మన మీదకి కూడా వెలువడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా కనుక ఆధ్యాత్మిక జీవితంలో, సేవా జీవితంలో మంచి ఆత్మీయతను కలిగి ఉండడమే కాకుండా దేవునికి విరోధమైనటువంటి విషయాల విషయమై మనం దూరంగా ఉండడం చాలా మంచిదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా ఇదే ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలను వచ్చే వారం మరలా మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇంకా పరిశీలన గురించిన ఏ విషయాలు ఉన్నాయో వచ్చే వారం మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఇప్పటి వరకు మన అంశమైనటువంటి క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా మనం తీసుకున్న
మూలవాక్య సువార్త వచ్చిన భాగానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఈ విషయాలన్నింటినీ వివరంగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. ప్రతి విషయాన్ని విపులీకరంగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వినినటువంటి మిమ్మల్ని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, మా ఈ ఛానల్ ద్వారా ఎన్నెన్నో ప్రభువా దైవ సత్యాలను, అయా మర్మంగా దాచబడిన విషయాలను బహువివరముగా నీ ఆత్మ ద్వారా తెలియపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆసక్తితో శ్రద్ధతో నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి ప్రభువా ఈ మాటలను అర్థం చేసుకునే ప్రభువా ఆత్మ జ్ఞానాన్ని, ప్రభువా అభిషేకాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయమని దేవా ఈ మాటల ద్వారా ఇగో ప్రభువా మరి ఎటువంటి సేవకులను కలిగి ఉండాలో సంఘము దేవా ఇగోనైనా మరి తెలుసుకున్నట్లు మీ కృప దయచేయమని, మతము విధానంలో ఉన్నటువంటి సేవకులకు దూరంగా ఉంటూ ప్రభువా నీవు చెప్పిన బోధపరమగా బోధించేటటువంటి సేవకుల బోధకు ప్రాముఖ్యత ఇచ్చే ఆత్మీయత కలిగిన వారిగా ప్రభువా ఇగో నేటి క్రైస్తవ లోకము ఉండగలుగునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని నీ మాటలు వినే ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైన అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.